ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ ప్లస్ 3a వాల్యూ 7 అని ఇచ్చిండు. మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2a వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ మనకి ఈ టర్మ్ వాల్యూ చూస్తే మనకి అనిపిస్తుంది అంటే ఇది ఏ క్యూబ్ ప్లస్ ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ టర్మ్ రావచ్చు, అంటే కొన్ని టర్మ్స్ దీనిలో ఉన్న టర్మ్స్ రావచ్చు అని మనకు అర్థమవుతుంది. సో దీన్ని మనము ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ టర్మ్లో రాసుకుందాం. ఫస్ట్ ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ అంటే ఏంది, ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ ప్లస్ 3a ప్లస్ 1 అనమాట. సో మనకి దీని వాల్యూ ఇచ్చిండు ఎంత, 7 అని ఇచ్చిండు. సో మనకి ఏ ప్లస్ 1 హోల్ క్యూబ్ వాల్యూ ఏమవుతుంది, 7 ప్లస్ 1 8 అవుతుంది. అప్పుడు ఏ ప్లస్ 1 వాల్యూ ఎంత, క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2. అప్పుడు ఏ వాల్యూ 1 అవుతుంది. ఏ వాల్యూ 1 అయినప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2a వాల్యూ ఎంత, 1 ప్లస్ 2 3 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంది, ఆప్షన్ ఏ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.